కార్తీక పురాణము 7వ అధ్యాయము. శివకేశవార్చన విధులు. వశిష్ఠుల వారు జనకులకు ఇంకను ఇటులు బోధించిరి. రాజా, కార్తీక మాసము గురించి, దాని మహాత్యము గురించి ఎంత వినను తనివి తీరదు. ఈ మాసములో శ్రీ మహావిష్ణువును సహస్ర కమలములతో పూజించిన వారి ఎంట లక్ష్మీదేవి స్థిరముగా నుండును. తులసీదళములతో గాని బిల్వపత్రముతో గాని సహస్రనామ పూజ చేసిన వారికి జన్మరాహిత్యము కలుగును. కార్తీక మాసమందు ఉసిరి చెట్టు కింద సాలగ్రామముంచి భక్తితో పూజించిన ఎడల వారికి కలుగు మోక్షము అంతా ఇంత కాదు. అటులనే బ్రాహ్మణులు కూడా ఉసిరి చెట్టు కింద భోజనం పెట్టి తాను తినిన సర్వపాపములు పోవును. ఈ విధముగా కార్తీక స్నానములు దీపారాధనము చెయ్యలేని వారు ఉదయము సాయంకాలము ఏ గుడికైనను వెళ్ళి భక్తితో సాష్టాంగ నమస్కారములైనను చేసిన ఎడల వారి పాపములు నశించును. సంపత్తి కలవారు శివకేశవుల ఆలయమునకు వెళ్ళి భక్తితో దేవతార్చనలు, హోమాదులు, దాన ధర్మములు చేసినచో అశ్వమేధము చేసినంత ఫలము దక్కుటియే కాక వారి పితృదేవతలకు కూడా వైకుంఠ ప్రాప్తి కలుగును. శివాలయమున గాని విష్ణాలయమున గాని జెండా ప్రతిష్ఠించినచో యమకింకరులు దగ్గరకు రాలేరు. సరికదా పెనుగాలికి ధూళి రాసువు ఎగిరిపోయినట్లే కోటి పాపాలైనను పటాపంచలైపోవును. ఈ కార్తీక మాసంలో తులసి కోట వద్ద ఆవు పేడతో అలికి వరిపిండితో శంకు చక్ర ఆకారములు పెట్టి నువ్వులు ధాన్యము పోసి వానిపై ప్రమిదను ఉంచి నిండా నువ్వుల నూనె పోసి ఒత్తిని వెలిగించవలెను. ఈ విధముగా రాత్రింబవళ్ళు ఆరకుండా ఉండవలెను. దీనినే నందాదీపం అంటారు. ఈ విధముగా చేసి నైవేద్యమిడి కార్తీక పురాణము చదువుచుండిన ఎడల హరిహరాదులు సంతసించి కైవల్యం మసంగెదురు. అటులనే కార్తీక మాసంలో ఈశ్వరుని జిల్లేడు పూలతో అర్పించిన ఆయుర్వృద్ధి కలుగును. సాలగ్రామమునకు ప్రతినిత్యము గంధము పట్టించి తులసీదళములతో పూజించవలెను. ఏ మనుజుడు ధనము బలము కలిగియు కార్తీక మాసమందు పూజాదులు సలపడో ఆ మానవుడు మరుజన్మలో సునకమై తిండి దొరకక ఇంటింటా తిరిగి కర్రలతో దెబ్బలతో తింటూ నీచ స్థితిలో చచ్చును. కావున కార్తీక మాసము నెల రోజులు పూజలు చేయలేని వారు ఒక్క సోమవారం నాడైనను చేసి శివకేశవులను పూజించను మాస ఫలము కలుగును. కనుక ఓ రాజా, నీవు కూడా ఈ వ్రతం ఆచరించి తరింపుము అని చెప్పాను. నమశివాభ్యాం నవయవ్వనాభ్యాం పరస్పరాశ్లిష్ట వపుద్ధరాభ్యాం నాగేంద్ర కన్యా వృషకేతనాభ్యాం నమో నమ శంకర పార్వతీభ్యాం నమః. 7వ పారాయణము సమాప్తము.